Friends, today's session we are going to explain magnetic properties of D block elements. Magnetic field చేత వీక్ గా అట్రాక్ట్ చేయబడుతున్న సబ్స్టెన్సెస్ ని మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లో ఎక్కువగా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ట్రాన్సిషన్ మెటల్స్ వాటి అయాన్స్ ఈ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టైటానియం, కాపర్, స్కాండియం +2, Mn +2. Those substances which are weakly attracted by the magnetic field are called paramagnetic substances. This magnetic character arises due to the presence of unpaired electrons. This magnetic character arises due to the presence of unpaired electrons. Most of the transition elements and their ions contain unpaired d electrons. So they are paramagnetic substances. కాబట్టి వాటికి paramagnetic substances ఉంటుంది. Magnetic field చేత those substances which are weakly attracted by the magnetic field are called paramagnetic substances. Magnetic field చేత వీక్ గా అట్రాక్ట్ చేయబడుతున్న సబ్స్టెన్సెస్ ని paramagnetic substances అంటారు. వీటిలో unpaired electrons ఉంటాయి. This magnetic character arises due to the presence of unpaired electrons. Most of the transition elements వాటి అయాన్స్ లో unpaired electrons ఉంటాయి కాబట్టి వాటికి పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. స్కాండియం +2, టైటానియం +3, కాపర్ +2, Mn +2. ఎక్సెట్రా. నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. For example, manganese +2 electron configuration 3d5 has 5 unpaired electrons and attracted by the external magnetic field. Hence they are paramagnetic substance. ఇక్కడ manganese లో unpaired electrons 5 unpaired electrons ఉన్నాయి. ఇవి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత ఈ మ్యాంగనీస్ అయాన్ అనేది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత అట్రాక్ట్ అయింది కాబట్టి దీన్ని పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం. మీకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ రావాలి. ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ నోట్. మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ ఎంత? 25. ఎంత స్టూడెంట్స్? 25. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత రాస్తాం? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d5 అదే Mn+2 అంటే Mn+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి. అప్పుడు ఎంత రాస్తాం? 4s0 3d5. డైరెక్ట్గా ఇది రాశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ Mn+2 3d5 హ్యాస్ 5 unpaired electrons. 5 unpaired electrons. Manganese atomic number 25. Electron configuration argon 4s2 3d5. Mn+2 కాబట్టి 4s0 3d5 అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 5 ఉంటాయి. d ఆర్బిటాల్స్ డీజనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి 5 ఉంటాయి. ఇలా d ఆర్బిటాల్స్ని ఇలా 5 d ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యింది. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 5. 1 2 3 4 5. ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత అట్రాక్ట్ అయింది కాబట్టి ఇది పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. అలానే మనం అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఉందా కాదా అని తెలుసుకోవడానికి ఇంకో ఫార్ములా ఉంది. టు క్యాలిక్యులేట్ ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ mu ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఫాలోయింగ్ ఫార్ములా కెన్ బి యూజ్డ్. ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్లో స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే ఇక్కడ మ్యూ అనమాట. మ్యూతో డినోట్ చేస్తాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా అనమాట. మ్యూ ఈజ్ ఈక్వల్ √of n × n+2 బోర్ మ్యాగ్నెటాన్ యూనిట్స్ బోర్ మ్యాగ్నెటాన్, వేర్ n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. For example,
నేను Fe+2 అయాన్ని తీసుకుంటున్నాను. ఐరన్ అటామిక్ నెంబర్ 26. సో ఎలా రాస్తాం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d6, ఆర్గాన్ 4s2 3d6 ఐరన్ అయితే. అదే Fe+2 అంటే ఆర్గాన్ 4s0 3d6 అంటే మనం d ఆర్బిటాల్స్లో ఫిల్ చేస్తే ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయిపోయింది. సో మనకి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 వస్తాయి. 5 ఫిల్ చేస్తాం, 6th మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి. సో మనకి ఫార్ములా μ = n × n+2లో n = 4 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. సో 4 × 6 అనమాట, 4+2 కదా, 4 × 6 √24 అంటే సో 25 అంటే 5 ఉంటుంది. √24 అంటే 4.9 రాసుకోవచ్చుగా. 5 అంటే ఒకటి తగ్గిద్ది అనమాట, 4.9 బోర్ మ్యాగ్నెట్ అని అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో టు క్యాలిక్యులేట్ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఫాలోయింగ్ ఫార్ములా కెన్ బి యూజ్డ్. μ = n × n+2 బోర్ మ్యాగ్నెటాన్, వేర్ n = నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, Fe+2 అయాన్ హ్యాస్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే సో మనం ఐరన్ అటామిక్ నెంబర్ చూసుకోవాలి. ఐరన్ అటామిక్ నెంబర్ ఎంత స్టూడెంట్స్? ఐరన్ Z = 26. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత రాస్తాం? ఆర్గాన్ 4s2 3d0, 4s2 3d6, 4s2 3d6, 26 రావాలి కదా. ఆర్గాన్ 18 + 2 20, 26. Fe+2 అయాన్ కాబట్టి ఇది Fe+2 అయాన్ హ్యాస్ సో 4s0. సో ఇక్కడ 3d6 4s0 రాసుకోవచ్చు, 4s0 లైన్ రాసుకోవచ్చు, 4s0 3d6 అని రాసుకోవచ్చు. అదే Fe+2 అయాన్కి అయితే ఇక్కడ Fe+2 తీసుకున్నాను అనుకోండి, Fe2+ తీసుకుంటే ఎంత అయింది? సో ఇక్కడ 2 అయాన్ +2 అంటే సో 4sలో 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటుంది. 4s0 3d6. ఇంకోసారి చూడండి, ఐరన్ 4s2 3d6, Fe+2 అంటే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకొని 3d6లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అదే అనమాట ఇక్కడ రాసింది. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3d6 4s0, లేదంటే 4s0 3d6 అన్నా 3d6 4s0 అన్నా ఒకటే. ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తున్నా 6 ఉన్నాయి కాబట్టి సో ఇది 3d సెక్షన్లో 1 2 3 4 5, 6th వన్ మళ్ళీ ఇక్కడ. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 1 2 3 4. నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 4 స్టూడెంట్స్. μ = √4 ఇంటూ సబ్స్టిట్యూట్ చేశారు. ఎన్నున్న చోట ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేశారు. 4 + 2 √24, 4.9. మేము ఎంత వచ్చింది స్టూడెంట్స్? మనకి 4.9. ఇది మనకి పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఒకసారి రీకాల్ చేస్తున్నా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత వీక్గా అట్రాక్ట్ చేయబడితే వాటిని పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. వీటిలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకి ట్రాన్సిషన్ మెటల్స్ వాటి అయాన్స్ సో పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ని కలిగి ఉంటాయి. సో వాటిని మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. ఎగ్జాంపుల్ టైటానియం 3+, Mn+2, Cu+2 ఎక్సెట్రా. ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో Mn+2కి 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత అట్రాక్ట్ చేయబడుతుంది కాబట్టి వాటిని పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్గా చెప్తాము. అలా కాకుండా ఇది పారామాగ్నెటిక్ నేచర్ ఉంది అని కనుక్కోవడానికి ఇంకో ఫార్ములా ఉంది. టు క్యాలిక్యులేట్ సో ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్లో ఉన్న స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా μ = √n × n+2 బోర్ మ్యాగ్నెటాన్. ఇక్కడ Fe+2 అయాన్ తీసుకుంటే సో నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ మనకి సో 4 వస్తాయి. 4ని సబ్స్టిట్యూట్ చేశాను. సో μ వాల్యూ 4.9. సో బోర్ మ్యాగ్నెటాన్ యూనిట్స్ Bm అంటే బోర్ మ్యాగ్నెటాన్. Bm మీన్స్ BOH, బోర్ magneton. So this is the complete discussion of paramagnetic substances. Now I am going to explain diamagnetic substances. Next, diamagnetic substances. Those substances which are repelled by the magnetic field are called diamagnetic substances.
which are repelled by the magnetic field are called diamagnetic substances. This magnetic character arises due to the presence of paired electrons. Due to the presence of paired electrons. Magnetic field చేత రీపెల్ అయ్యే సబ్స్టెన్సెస్ను ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత రీపెల్ అయ్యే సబ్స్టెన్సెస్ని మనం డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాం. వీటిలో paired electrons ఉంటాయి. This magnetic character arises due to the presence of paired electrons. Transition metal ions which contains paired electrons. Transition metal ions which contains paired electrons show diamagnetic substances. Transition metal ions which contains paired electrons show diamagnetic substances. For example, Ta4 plus Cu plus 2 Zn plus 2. So paired electrons ఉన్న ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఈ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ ని కలిగి ఉంటాయి. paired electrons. సో టైటానియం 4 ప్లస్ కాపర్ ప్లస్ Zn plus 2. ఫర్ ఎగ్జాంపుల్ Zn plus 2 ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో Zn plus 2 లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అవుతాయి. సో కంప్లీట్గా ఫిల్ అవుతాయి కాబట్టి సో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత సో ఏముంటుంది రీపెల్ అవుతుంది అండ్ రీపెల్డ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హెన్స్ ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. మీకు కావాలంటే సో చూసుకోండి జెడ్ అటామిక్ నెంబర్ ఇది నోట్ అనమాట. నోట్ రెడ్డితో రాసినవి నోట్ అనమాట. సో జెడ్ అటామిక్ నెంబర్ 20. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాం స్టూడెంట్స్? ఆర్గాన్ 4s2 3d10 4s2 3d10. మనం Zn plus 2 చేస్తున్నాం కాబట్టి Zn 2 plus చేస్తున్నాం కాబట్టి సో ఏమైంది 4s0 3d10 4s రాయం అనమాట. 4s0 జీరోగా ఉంటుంది కాబట్టి సో మనం ఏమైనా కంప్లీట్గా ఫిల్ అవుతుంది. సో d ఆర్బిటాల్ చూసుకుంటే కంప్లీట్గా ఫిల్ అవుతుంది. 0 10 ఫిల్ చేయాలి కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇక్కడ వీటిని మనం డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత రీపెల్ అయ్యే సబ్స్టెన్సెస్ని డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. వీటిలో పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పెయిర్డ్ అనొచ్చు, అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి వీటిని డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటాం. అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటే సో వాటిని పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాం. సో ఇక్కడ సో ట్రాన్సిషన్ మెటల్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఏ అయితే పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవి డయామాగ్నెటిక్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ Zn2 ప్లస్లో సో మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే ఆర్గాన్ 4s0 Zn plus 2కి 4s0 3d10లో మనం d ఆర్బిటాల్స్లో ఫిల్ చేస్తే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యి అన్నీ కంప్లీట్గా ఫిల్ అవుతాయి కాబట్టి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో అది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత రీపెల్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత నో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ రీపెల్డ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హెన్స్ ఇట్ ఈస్ ఏ డయామాగ్నెటిక్. నెక్స్ట్ ferromagnetic substances. Those substances which are strongly attracted by the magnetic field are called ferromagnetic substances. Those substances which are strongly attracted by the magnetic field are called ferromagnetic substances. These are also contains unpaired electrons. Example, iron, cobalt and nickel are the ferromagnetic substances. So magnetic field చేత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడే సబ్స్టెన్సెస్ని మనం ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాం. వీటిలో కూడా ఈ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్లో అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఐరన్, కోబాల్ట్, నికెల్ ఆర్ ద ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాం. ఒకసారి రీకాల్ చేస్తున్నాం మొత్తం. సో మనకి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్లో మెయిన్గా ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్, డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అండ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత
వీక్గా అట్రాక్ట్ చేయబడితే దాన్ని పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని రాసాం. వీటిలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పాము. ట్రాన్సిషన్ మెటల్స్ ఈ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి, ఎగ్జాంపుల్ చెప్పాం. అలానే డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత రీపెల్ అయ్యే సబ్స్టెన్సెస్ని డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. వీటిలో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో ట్రాన్సిషన్ మెటల్స్లో దేంట్లో అయితే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవు, పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని చెప్పాము. ఎగ్జాంపుల్ చెప్పాము, ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేత స్ట్రాంగ్గా అట్రాక్ట్ చేయబడే సబ్స్టెన్సెస్ని మనం ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాము. వీటిలో కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్ ఐరన్, కోబాల్ట్, నికెల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.